మరిన్ని హరికథ వీడియోస్ చూడడానికి ఈ క్రింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. వెల్కమ్ టు జిఎన్కే ప్రొడక్షన్. చేరినటువంటి కీచకుడు మాలినీదేవి గారి గురించి వివరించాడు. కానీ ఆమన్నది, నాయనా పూర్వ చరిత్రలన్నీ నువ్వు చదవలేదా? గ్రంథాలన్నీ కూడా పరిశోధించలేదా? పతివ్రతలను చేపట్టినటువంటి వారందరూ కూడా వారి జీవితాలే సర్వనాశనమై వారి చరిత్రలు మిగిలాయి. కనుక నా మాట విను. పరాస్త్రీ నంటి నా మహాపాతకము. అందులో ప్రజలందరూ కూడా నిన్ను గౌరవించరు. ఎన్నో విధాలుగా ఆ తల్లి, అందులో ఆమె సామాన్యురాలు కాదు, మహాసాత్వీమ తల్లి, మహాపతివ్రత. గంధర్వులు 5 భక్తులు ఉన్నారు ఆమెకు. ఏమని మాత్రం ఆమెకి కీడు తలబెట్టినా ప్రాణాలంటూ ఉండవు అని చెప్పవలసినటువంటి నీతి ధర్మాలన్నీ కూడా చక్కగా వివరించింది సుదర్శనరాణి గారు తమ్ముడకు. కానీ దుర్మార్గుడు కదా, కామముతో ఉన్నాడేమో. అక్కగారు చెప్పేటువంటి మాటలన్నీ కూడా పెడచెవిన పెట్టి, అక్క నేను కోరినటువంటి కోరిక చిన్ననాటి నుండి నేను విడనాడనని, నేను పట్టిన పట్టు విడిచిపెట్టనని నీకు తెలుసు. తెలిసినా కూడా నన్ను మభ్యపెట్టాలని చూస్తున్నావు. అక్క ఆమెను రేపు నా మందిరానికి పంపని ఎడల తెల్లవారు సరికి నీ రాజ్యము గాని, నీ ప్రజలు గాని, నీ భర్త గాని ఏమన్నారు మిగలరు సుమా, వెళ్ళొస్తా అని వెనుకకు తిరిగారు. వరదౌర్భాగ్యుడా, రాజ్యము ప్రజలు చివరికి నా పసుపు కుంకాలకి నువ్వు ఎసురు పెట్టినప్పుడు నువ్వు ఉంటేనేమి పోతేనేమి అనుకున్నది మనస్సు ఆ తల్లి. తమ్ముడు ఇలాగా ఏమక్క, ఎంత చెప్పిన వినవు రవంతయు నీవుగా, నీకు తప్పదు చావు కాలి. నేను మధుర రసము జమ్మకు నవ్వుదుగా, నేను మధుర రసము తమ్మను చునంపుదుగా, తిట్టుకొమ్ము నీ అభిమతము నీ మందిరానికి పంపుతాను మధుపానము కొరకై, తీర్చుకొని అభిమతము. నీకు తప్పదు చావు ఎంత చెప్పాలో ఏమించుకోలేదు. సరే అన్న
ఎప్పుడైతే ఆ మాట అక్క నోట విన్నాడో బ్రహ్మానంద భరితుడై ఇక అయ్యవారిని పట్టడానికి పగ్గాలు లేవు, సంతోషాంత తరంగుడై బయలుదేరి అక్క ఎంత మంచిదానో అక్క నువ్వు, సభాష్ సభాష్ అక్క అక్క ఇక నేను వెళ్ళి వస్తున్నా అని కీచకుడు పరమానంద భరితుడై బయలుదేరి తన మందిరము చేరుకున్నాడు. ఇక ఆ తల్లి ఏదో ఒక సాకు చేయాలి, ఉన్న ఫలంగా ఉన్నట్టుగానే శిరోభారముతో అక్కడ క్రింద పడిపోయింది అమ్మ. ఆనందంతో బయలుదేరి వెళ్ళిపోయాడు కీచకుడు. ఆ తల్లి ఒక్కసారిగా శిరోభారముతో ఉన్న ఫలంగానే కుప్పకొలిపోయింది అమ్మ. అక్కడున్న పరిచారకులందరూ కూడా పరుగున చేరుకున్నారు ఆమె దగ్గరకు. మాలవీదేవి గారు కూడా అక్కడకు చేరి ఆమెను చూచి, అమ్మా ఎందుకు తల్లి ఇంత బాధగా ఉన్నారు అని అందరూ విచారిస్తున్నారు. మాలినీదేవి గారిని చూచి, మాలిని నాకు ఈ శిరోభారము తొలగిపోవాలంటే నా తమ్ముని మందిరములో మధుపానం ఉన్నది, అంటే కన్ను, నీవు వెళ్ళి తీసుకొని రావాలి, అది సేవిస్తే గాను నాకు ఈ భారము పోదు అన్నది. అప్పుడు ఆమె అన్నది, తల్లి నేను నీ కొలువులో చేరక మునిపే నీకు ఒక్క మాట తెలియజేశాను, పరుల ఇళ్లకు పోను పరపురుషుని కన్నెత్తి చూడను, పరుల ఇళ్లకు పోను పరపురుషుని కన్నెత్తి చూడను, పరుల అదేమన్నా పరుల ఇల్లా, నా తమ్ముని మందిరమే, ఎక్కడున్నా కూడా స్వేచ్ఛగా తిరగవచ్చు, అది పరుల ఇల్లు కాదమ్మా, నా తమ్ముడు పరాపురుషుడు కూడా కాదు, నా తమ్ముడే కదా, నువ్వు వెళ్ళి తీసుకొని రావు. అమ్మా ఎందుకో ఆయన చూచింది మొదలు ఆయన మనస్సు, ఆయన చూపు, ఆయన ప్రవర్తన అదోలా అనిపించింది తల్లి నాకు, అందుకే నేను వెళ్ళలేకపోతున్నాను. మరి ఇక్కడ చాలా మంది దాసీలు ఉన్నారు కదా, వారిని ఒప్పుదాము. మాలిని అంత తెలివైన దాసీలు నా దగ్గర ఉంటే నిన్నెందుకు పొమ్మంటున్నాను, వెళ్ళు, రాజుగారి ఆజ్ఞ. ఒకవేళ వెళ్ళకపోతే ఇప్పుడే ఉద్యోగంలో నుండి ఖాళీ చేయి, ఈ ఉద్యోగం విననాడి ఇంకెక్కడికైనా వెళ్ళు. ఏమి చెయ్యాలో ఆ తల్లికి తెలియక, సరే తల్లి అని భగవంతుడు ఎలా నా నుదుటను వ్రాసి ఉంటే అలా జరగగాక అని బంగారు కలశాన్ని చేతబట్టి భగవన్నామగానంతో బయలుదేరిందాయమ్మ. ఆ ద్రౌపదీదేవి కీచకుడి యొక్క మందిరానికి బయలుదేరి వెళుతున్నది. గోవిందా
నమస్తుభ్యం ప్రసీద భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమస్తుతే దివాకరుడు ప్రభాకరుడు ప్రత్యక్ష దైవమైన సూర్య భగవాను ఆరాధిస్తూ అలా ముందుకు సాగింది అమ్మ. ఎప్పుడైతే ఆ తల్లి అలా ముందుకు వెళ్తున్నదో ఆమె రక్షణార్థమై సూర్య భగవానుడు ఆమెకు కూడా తెలియకుండా ఒక రాక్షసుని ఆమె వెంట పంపించారట అదృశ్య రూపములో. ఆమె బయలుదేరి కీచకుడు ఇక్కడ ఏమి చేస్తున్నాడయ్యా, ఇంకా పంపించలేదే అక్క, ఎదురు చూస్తున్నాడయ్య వారు, ఇంకా రాలేది అని గజాయుధమచే కైపెక్కినట్టు జపించు వారే చిటుక్కుమన్న చిలవచ్చనేమో అని కన్నుల పడిపోవుగా మగవను పంపగా మరచకాబోలని అక్కడే నటివారి ఆవలకి వలకు ఆచుకండు వారి తిరుగాడు చుండువారి గుండెయలు తరవడంగా తడవడంగా వనిత వాణి పాపునకు చేరి నిలచిన ఎదురు చూస్తున్నారట. ఎలా బంగ్యాకు తాగిన వారు కిక్కుతో మొదట ఏ పని చేస్తారో ఆ కిక్కు దిగేంత వరకు, ఆ మత్తు దిగేంత వరకు ఆ పని చేస్తూ ఉంటారట. అంటే బంగ్యాకు అంత కిక్కేమో, అంత మొత్తేమో. అది తాగేటప్పుడు ఏ భోజనం తింటున్నారు అనుకోండి, తెల్లవారేంత వరకు తింటూనే ఉంటారట. ఏ పని చేస్తుంటారో ఆ సమయంలో ఆ పని చేస్తూనే ఉంటారంట, ఆ మత్తు దిగేంత వరకు కూడా. అంత పవరట్ అండి బంగ్యాకు. కనుక గాంజాయుధము చే కైపెక్కినట్లు మాలని 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 మాలని
ఈ స్మరణ తప్ప ఇంకొక స్మరణ లేదు ఆయనకు. రాంజాయుధముచే కైపెక్కినట్లు సైరంధ్రి నామమునే జపించు వారి. ఆమె నామం జపించే బదులు భగవంతుని యొక్క నామ జపము నచ్చిన కాస్త పుణ్యమైన ఉండేది ఆ దుర్మధాంగులకు. కానీ ఆమె పేరే తలుచుకుంటున్నట్టు ఇంకా రాలేదు, ఇంకా రాలేదే. కామముచే లోకమే గంపింపక కామము మితి మీరిపోయింది. ఆమె ఎందు ఉన్నటువంటి ప్రేమ మితి మీరి కళ్ళు కనిపించక మంచం ఉంటుంది చూడండి, ఆ మంచం కోళ్ళు ఉంటాయి కదా కాళ్ళు, ఆ మంచము గలించు వారి గట్టిగా పట్టుకుంటున్నాడట మంచం కోళ్ళు కామముతో. కామాతురావనం నా భయం నా లజ్జ, లజ్జ సిగ్గా విడియమా ఇంకేమన్నానా ఆ మంచాన్ని గట్టిగా పట్టుకుంటున్నాడట. అనుమనువున మాలినే చీమ చిటుక్కుమన్న చెలవచ్చనేమోయని కనుమల పడిపోగాంచువాని రెప్ప అలా కూడా వేయకుండా చూస్తూనే ఉన్నారట. గుడ్లు అప్పగించుకొని ఇంకా రాలేదే మాలని. చీమ చిటుక్కుమంట మాలని వచ్చేదేమో అని ఎదురు చూస్తున్నారట. పంపగా మరచ కాబోలని. ఒకవేళ ఇంతవరకు నేను ఎదురు చూస్తూనే ఉన్నాను, రాలేదే ఆమె. ఆమెనేమో ఏమన్నా పంపకుండా వాక్యమన్నా మర్చిపోయిందా? మగువను పంపగా మరచ కాబోలని అక్కపై కసురుచున్నట్టుగా అక్కగారిని శత విధాలా తిట్టుకుంటున్నారట. నేను చెప్పిన మాట మరచినా పంపలేదేమిటి అని ఆవలకి వలకు ఆసుకండు అటువైపు ఇటువైపు ఆచుకండు వేళ తిరుగుతున్నారట. ఆచుకండు అంటే బట్టలు వేసేటప్పుడు అక్కడ వారి దగ్గర ఉంటుంది చూడండి ఆ కట్టె, ఆచుకండె. అది ఇలాగంటూ ఉంటేనే ఆ కట్టి ఇటు ఇటు తిరుగుతుంటేనే మరి వస్త్రము తయారవుతుంది. అలాగా ఆచుకండు వలె అటు ఇటు తిరుగుతూనే ఉన్నారట. నిలకడలేవారికి ఎప్పుడు వస్తుందో ఏమో ఇంకా రాలేదు ఎవడాలని ఆవలకి వలకు తిరుగాడుచుండువాని. గుండె ఎంతడబడంగా అప్పుడు ఆయమ్మ గుండెలు దడదడని గుండెలు పట్టుకుంటున్నాయట. ఆ తల్లి బంగారు పాత్రను చేతబట్టుకొని సింహము ఉన్నటువంటి గుహలేకి లేని చందమ్మున అలా అడుగు మోపిందట. గుండెలు దడబడంగా వారి బాపులకు చేరి నిలచిన ఎప్పుడైతే లోన ప్రవేశించినదో ఎదురు చూసి కళ్ళు కాయలు కాచాయి. ఆ పాన్పు పైన పట్టు పాన్పు పైన పువ్వులు వేయడము, ఇంకా రాలేదన్నము, అవి కాస్త ఏమైనా మక్కినట్టుగా ఉంటే అవన్నీ కూడా తోసివేయడము, మళ్ళా ఫ్రెష్ గా ఉండే పూలు మరలా వేయడము. ఈ పనిలోనే ఉన్నాడు ఆయన. ఇంకా రాలేదే ఏమో ఈయన పెట్టిన మనిషి మాత్రమే ఎదురు చూస్తూ ఉన్నాడు. అలా తిరుగుతూ సమయానికి ఆ తల్లి రానే వచ్చింది. చూచి మాలిని మాలిని ఆహ్వానిస్తున్నాడు. గడగడ వణుకుతూ లేడు చందమ్మును అడుగు మోపిన ఆ తల్లి
అలా భయభక్తులతో అతన్ని వీక్షిస్తూ, అన్నయ్య అక్కగారికి శుభభారంగా ఉన్నది, రాణి గారికి త్వరగా మీరు మధుపానం ఇచ్చినా నేను తీసుకొని వెళతాను అని అంటూ ఉన్న ఆమె మాటలు కూడా వినిపించుకోకుండా మరని ఈ ఏర్పాట్లన్నీ కూడా నీ కొరకే. నా మాట విను, ఇప్పటికైనా నన్ను మించిపోయేది లేవు రావాలని. నువ్వు బాధపడి నన్ను బాధపెట్టకు. ఆనందంగా ఈ రాత్రి అంతా కూడా స్వర్గాలను చూద్దాము. ఆమె పిలుస్తుండగా ఆ తల్లి మొక్కుడా నేను ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా అదే మనస్సుతోనే అదే యోచనతోనే నన్ను పలుకరిస్తున్నాడే అని. అది కాదన్నయ్య దేవి, అక్కగారు ఇక్కడికి ఎందుకు పంపారో నీవు ఎరుగవా? మధుపానము కొరకు కాదు, నా కొరకు పంపినది. ఆలస్యము చెయ్యకు అని దగ్గరికి వెళుతుండగాదు నన్ను ముట్టకు పట్టి ప్రస్తను చన్నటితో రమగలు దౌర్భాగ్యుడా, ఏమనుకుంటున్నావు పాపి? తాకడానికి బయలుదేరుస్తున్నావా? అందరి ద్రాక్ష పొలాలని నీవు ఎరుగవా? అయినా రావణాసురుడు ఇలాంటి వారందరూ కూడా పరస్త్రీలు పొందుకొని వారి జీవితం ఏమైందో నీకు తెలియదా? అందులో ఒక పురుషునికి ఇల్లాలనేటువంటి నన్ను తాకడానికి నీకు ఎన్ని గుండెలు? అయినా నా భర్తలు ఎలాంటి వారో కూడా నీవు ఎరిగి నీకు చెప్పినా కూడా మరలా నన్ను తాకడానికి బయలుదేరొస్తున్నావు. అతులారాత ప్రకర హర్యక్ష ప్రతిమానుర సమస్వర పరేశ ప్రాగట్య సచ్చంద్రిక తన సంపూరిత వ్యక్తి గంధాను గంధమును రామంపదు మొదలకత్రయు యావలింగినియ నీకు ప్రాణము దక్కునే మూర్ఖుడ దగ్గరకు నాకు ఆమె వెనుకకు అడుగు వేస్తుండగా వెళ్ళిపోతుందేమోనని చటుక్కున వెళ్ళి ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఆమె అలా త్రోష వచ్చి పరుగులు బోర్లపడ్డాడు. ఎప్పుడైతే బోర్లపడ్డాడు వెనకాల వచ్చినటువంటి రాక్షసుడు ఇదే మంచి అదునని ఒక్కసారి వెనక నుండి ఒక పారేట ఎప్పుడైతే వీపు మీద పడ్డదో ఇంకా లేవపోయిన వాడు మరలా భూమికి అతుక్కున్నాడు. ఎప్పుడైతే భూమికి అలా బోర్లపడ్డాడో పైకి లేచి అరే
ఏమో స్త్రీలు అనుకున్నాను కానీ ఆడవాళ్ళ దెబ్బ ఎంత గట్టిగా ఉంటుందో అనుకున్నాడు. అయితే కొట్టింది ఆమె కాదుగా, వెనకాల వచ్చినటువంటి రాక్షసుడు పైకి లేచి అలా చూసి సమయానికి ఆమె అంత దూరాన పరుగులు పెడుతున్నదట. ఆ తల్లి అలా పరుగున విరాట్ మహారాజు గారి యొక్క సభలో ప్రవేశించింది. అప్పుడే అక్కడే వలలాంకుడు బయలుదేరి వచ్చి విరాట్ మహారాజు గారికి మల్ల యుద్ధము పట్టులన్నీ కూడా చూపెడుతున్నారట. ఎలా మల్ల యుద్ధము చేయాలి, వచ్చినటువంటి శత్రువులు ఎలా ఎదుర్కోవాలి, అవన్నీ కూడా చక్కగా చూపెడుతూ ఉన్నారు. ఆ సమయానికి సభలో ప్రవేశించింది ఆ తల్లి. ఆ వెనకాలని కీచకుడు కూడా కల్పించాడు. చూచాడు భీముడు, తాళలేకపోయాడు. నాగుపాములతో సమానంగా బసలు కొడుతూ పైకి లేచి అక్కడే ఆ కీచకుడిని చూసి, ఆ మాలినీదేవిని చూసి అంతరాలు విన్నాడు. అక్కడ నుండి అక్కడే ఒక మహోన్నతమైనటువంటి వృక్షం ఉన్నది. ఆ వృక్షాన్ని మానసుడైన దేవసేనుడు వలలాంకుడు ఆ వృక్షాన్ని బట్టి అలా ఎప్పుడైతే ఆ దృశ్యాన్ని చూచాడు. అక్కడే ఉన్న కంకపట్టు గారు ఆగవలలా వలదు వేగిన పాటు వలదు వేగిన పాటు పనులిచ్చి శాఖోపశాఖల విస్తరించి మార్గ విశ్రాంతినిచ్చు పాండుల కావు వృక్షమా అక్కడే ఉన్న కంకపట్టు గారు ఆగుమా దాగుమా, ఎందుకంటే అజ్ఞాతవాసంలో ఉన్నాము కనుక నువ్వు ఈ రాత్రాంతం చేసేవరకు మన అజ్ఞాతవాస భంగం అవుతుంది. అయినా వృక్షాన్ని వగలిస్తున్నావే, ఈ మార్గం గుండా వెళ్ళేటువంటి వారికి ఎంతో చక్కగా నీడనిచ్చి తీయని మేల్పండ్లిచ్చి శాఖోపశాఖలుగా విస్తరించు ఈ వృక్షాన్ని ఇప్పుడు పెగలించిన లాభం లేదు కదా. ఎందుకు లేదు అంటే ఎండిన కట్లయితే వంట పొయ్యిలోకి పనికొస్తాయి, పచ్చిది కదా. ఇప్పుడు దీన్ని పెగలించి తీసుకొని వెళ్ళి నువ్వు పొయ్యిలో పెట్టినా కూడా పొగొస్తుంది కానీ వంట రాదు. దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో అని అజ్ఞాతవాసములో ఉన్నాము, జాగ్రత్త. ఇక అన్నగారి ఎప్పుడైతే ఆ మాట అన్నారో అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు భీముడు, అంటే వలలాంకుడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ తల్లి నిన్ను సభాభవనంలో ప్రవేశించి పెద్దలందరినీ కూడా చూస్తూ, ఓ పెద్దలారా, చూస్తున్నారా ఈ ప్రాభవము? మీ రాజ్యంలో ఎందరో సభికులుండగా, ఎందరో పెద్దలుండగా ఒక స్త్రీని ఇలా వీధుల నుండి వెంబడిస్తున్నటువంటి ఈ కీచకుణ్ణి వారించండి మీరైనా. కంటిరా సభికులారా, నన్ను వెన్నంటి వచ్చు కీచకుని కంటిరే సభికులారా, నన్ను వెన్నంటి వచ్చు కీచకుని కంటిరే సభికులారా, నన్ను వెన్నంటి వచ్చు
ధనికులారా, ధర్మాధర్మములు ఎరిగినటువంటి పెద్దలందరూ ఇక్కడ ఆసీనులై ఉన్నారే. ఒక స్త్రీకి ఇంత వరాభం జరుగుతుంటే కామంతుడు నన్ను వెంబడిస్తుంటే చూస్తూ అలా ఉండిపోయారే. ఇది తగదని వారేసు పెద్దలు ఈ సభలో లేరా? ఇది తగదని, ఇలా ధర్మమని ఒక ఆడపడుచును ఇలా వేధించకూడదని ఇటువంటి మాట మీ నోట రావడం లేని ఎందుకు అందరూ మౌనం వహించి మూగవారు వలె అలా గుట్లప్పగించుకొని మరి చూస్తున్నామే. నా పరాభవం ప్రళయాగ్ని ఈ భూమిని కప్పించవా అని రోధిస్తున్న ఆమె మాటలు అక్కడ ఉన్నటువంటి వారందరూ విన్నారు గాని తలలు వాల్చి కీచుకొని మాత్రము వారించలేక ఎదిరించలేక ఉండిపోయారు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా. సభలో విరాట్ మహారాజు గారు సింహాసనం దిగి ఆమెను మూరడించడం లేదు. అక్కడ ఎదురుగుండా వచ్చి నిలచి ఉన్న సహస్ర సింహవరుడు కీచకుని చూచి, ఆయన బావమర్ది, నీ గురించి ఆమెకు తెలియదు, ఆవేశపడద్దు, నువ్వు అలా ఊగిపోకు, నువ్వు కాస్త నీకున్నటువంటి ఆ కోపాన్ని తగ్గించుకొని కాస్త శాంతమూర్తివైన మాట ఆలకించు నాయన. ఇది సభ, ధర్మాధర్మములు ఇక్కడ యథావిధిగా జరుగుతూ ఉంటాయి. జ్ఞానవంతులు ఉన్నటువంటి ఈ సభలో నువ్వు ఇలా రావడం అనేది భావ్యము కార్యము. నా మాట విను, నువ్వు ముందు శాంతించి ఇక్కడ నుండి బయలుదేరు అని ఆయనకు నచ్చ చెబుతున్నాడు కానీ ఆమెను ఒక్క మాట అడగలేదు, పలకరించలేదు. కీచకుడు ఆమెను తిలకిస్తూ, మారినే చూచావా, నన్ను వారించువారు గాని నన్ను ఎదిరించేటువంటి ధైర్యము కలిగినటువంటి వారు ఎవరైనా ఇందులో ఉన్నారు? ఒక్కరైనా? అని సభ నుండి నిష్క్రమించారు. అక్కడి నుండి వెళ్ళిపోయారు కీచకుడు. ఆ అమ్మ సభలో అందరినీ కూడా అర్చిస్తూ నిలచి ఉన్నటువంటి ఆమెను చూచి, భక్తులు ఎవరు భక్తులు ఉండి కూడా అస్త్రశస్త్ర కోవిదులైనటువంటి భక్తులకు భార్యనై ఉండి కూడా ఈ రోజు ఎవరు లేనటువంటి అనాథరై మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాను అని అంటూ ఉన్న ఆ మాటలు విని అక్కడే ఉన్న కంకవతి గారు, ప్రేమాలని నాట్యగత్తె వలె సభలో ప్రవేశించి చేతులు తిప్పుకొని మరి సంభాషిస్తున్నావు, ఇది పతివ్రతలకు తగునా అన్నాడు. ఎవరైనా? ఓహో, కంకభట్టు గారా? అవునవును, సన్యాసికి ఏమో తెలుసండి సంసారాల గురించి. అనంతోనే ఇంత ముఖమైంది ఆయనకు. ఏమిటండి, నాట్యగత్తి వల్ల నేను చేతులు చాచి మరీ బలుకుతున్నానా? మీకు ఒక్క విషయం తెలుస్తుందో తెలియదో కంకభట్టు గారు? నేను ఎలాంటి దాన్నో, నా భక్తులు ఎలాంటి వారో వివరిస్తాను వినండి. నట్టువరాలను నేను అన్నమాట చాలా బాగానే ఉన్నది, సమంజసముగానూ ఉన్నది. అందులో నా భక్తులు అలాంటి వారి కనుక అలాంటి వారికి భార్యలైన వారి నాకు కూడా అలాంటి ఆచరణలే వస్తాయి. ఇంకొకటి, నా భర్త ఒకరు జోదరిని కట్టుకున్నాను నేను. అంతేకాదు ఇంకొక భర్త నాట్యగారు కూడా అలాంటి నాట్యము జోదము ఆడేటువంటి వారిని వివాహం ఆడిన
నాకు ఎక్కేమి సిక్కేమి అన్నది. మాటలతో కంగుబట్ట గారు కంగుమన్నారు. మాలిని, నీ భర్తను ఎందుకు కోరుకున్నారో యోచించకుండా ఏమిటా అధిక ప్రసంగము, ఇక్కడ నుండి బయలుదేరు అనడంతోనే ఆ తల్లి ఏమి అనలేక అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోయింది. రాత్రంతా కూడా యోచించింది. ఆ కీచుకుని ఎదురించేటువంటి వారు ఈ ఐదుగురులో ఎవరు? బాగా యోచించి అందుకు సమర్థత కలిగినటువంటి వాడు ఒక్కరే. ఎవరు? బలరాంకుడని. రాత్రి అందరూ భోంచేసి ఎక్కడ వారక్కడ శయనించిన తరువాత బయలుదేరి వెళ్ళింది వంటశాలకు. అయ్యవారు చక్కగా కడుపు నిండా భోంచేస్తే ఆయనకు కంటార నిద్ర వస్తుంది. ఆ వంటశాలలో చక్కగా పడుకొని గురకలు పెడుతూ నిద్రపోతున్నారు అయ్యవారు. ఆ తల్లి ఆ రాత్రి వేళ అలా దగ్గరకు చేరి చూచింది. కనులారా నిద్రపోతున్నటువంటి భర్త పాదాల దగ్గర కూర్చొని ఆ భర్త పాదాల దగ్గర కూర్చొని కన్నారనే పడిన వర్ణములుగా పట్టుననే పోదగు ప్రాణము సింధురాజు చేనట్టుల పన్నమంటుటకు నైలచను నా ఎట్టి అభాగ్య దేవతకు ఒకట చూడ వచ్చున పాదముల దగ్గర అలా కూర్చొని ఆ తల్లి తన ఆవేదనంతా కూడా వ్యక్తపరుస్తూ, స్వామి, నిన్నటి రోజున ఆ కీచకుడు నన్ను వీధులు వెంబడ అలా తరువాత వస్తూ ఆ దృశ్యాన్ని మీ కనులతో మీరు చూశారు కదా, మీ కళ్ళకు ఎలా నిద్ర పట్టింది స్వామి? పుట్టములోంచు పట్టుననే పోదలు ప్రాణము ఇంటి సభాభవనములో నా చీరలో వలిచినప్పుడే నా ప్రాణములు పోవలసింది. కానీ భగవంతుడు ఇంకా నాకు ఆయుష్ పెట్టాడు స్వామి. అంతేకాదు, సింధురాజు చేనట్టుల పర్ణముందడుక నైనిల
పాపిష్టి కీచకుని చేపరా భవము చదమని ఉంచనేమో నా ఎట్టి అభాగ్య దేవతకు నాలాంటి నిర్భాగ్య దేవతకు నాలాంటి అభాగ్య దేవతకు మృత్యుదేవత కూడా నన్ను సమీపించడానికి భయపడుతున్నది స్వామి. నాలాంటి ఈ పాపిష్ట జన్మము ఎందుకు ఈ భక్త పాదాల దగ్గర కూర్చొని కన్నీరు కారుస్తున్నది మాలినీదేవి. నీరు ఆయన పాదములపై పట్టదట. సేరించి ఉన్నటువంటి భీమసేనుడు ఒక్కసారి చూచాడు మాలిని. మాలిని, అవును స్వామి, అర్ధరాత్రి వేళ ఎవరూ చూడలేదు కదా. లేదు నాథ, ఆమె కంటి నీటిని అలా తుడిచి గాంభీర్య వచనాలతో పలుకుతున్నాడు భీమసేనుడు. పైకి లేచి మాలిని
శాంతిల్లోదేవి నిమజ్జనంతో తప్పకుండా ఆ కీచకుని నేనే వధిస్తాను. కానీ ఒక్క మాట, ఎందుకంటే అజ్ఞాతవాసములో ఉన్నాను కనుక నాకొక్కరికి ఆ కార్యము చేయడము అసాధ్యము. నువ్వు కూడా నాకు కాస్త సహాయపడాలన్నాడు. ఏమిటి స్వామి? ఏమీ లేదు, వారికి నీవడంబడిన వైఖరిగా మాలకరే రమ్మనము నత్తల శాలకు అక్కడుగా నువ్వులే నిన్నువోలే అంతేను పరిండియోను రాత్రికి నత్తలశాలకు రమ్మను అతన్ని. నీ వల్లనే నేను కూడా ఆ నత్తలశాలలో రాత్రికి అక్కడ వేచి ఉంటాను. కామాంధుడు ఆ కీచకుడు బయలుదేరి వచ్చి నా చేతులలో హతుడవుతాడు సుమా, జాగ్రత్త. మూడవ కంటికి ఇది తెలియకూడదు, ఇది పడకూడదు, జాగ్రత్త. తప్పకుండా స్వామి. భక్త ఆజ్ఞ కైకొని ఆ తల్లి తెల్లవారుతుంది, ఎవరైనా చూస్తారేమో, బయలుదేరు దేవి. సరే, అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోయింది అమ్మ. చక్కగా తెల్లవారిన తర్వాత కల్లాపు నీళ్లు చల్లి చక్కగా ముద్దలు పెట్టి పూతోటకు వెళ్ళింది. పువ్వులు యథావిధిగా కోసుకు తీసుకురావడానికి. అయ్యవారికి రాత్రి నిద్ర పట్టిందా? పట్టదండి. ఎందుకు పడుతుంది? ముగ్గురికి నిద్ర పట్టదట. ఎవరెవరికి? దొంగకు నిద్ర పట్టదు. ఎప్పుడు లైట్లు ఆఫ్ చేస్తారా, ఎప్పుడెప్పుడు కన్న వేద్దాము వారింట్లో అని వారికి రాత్రి అంతా నిద్ర పట్టదు. ఇంకొకరికి రోగికి నిద్ర పట్టదు. నైట్ అంతా కూడా, రాత్రి అంతా కూడా తగ్గడము, ఆ టాబ్లెట్లు వేసుకోవడము, అక్కడ తిరగడము, ఇక్కడ పొరలము, ఇలాగే సరిపోతుంది. పరా స్త్రీ మీద వ్యామోహం ఉన్నటువంటి వారికి నిద్ర పట్టదు. అలాగన్నా రాలేదే, ఏదో కనులాడ అట్ట చూసేవాడిని అని వారికి కూడా నిద్ర పట్టదట. ఈ ముగ్గురికి నిద్ర పట్టదు. అమ్మవారిని చూచాడు కదా, అందులో చేతికి వచ్చిన అవకాశం చేయి జారిపోయింది. మరి పోగొట్టుకుంటారు. మరి దానికి మనం కట్టలు కావుగా. తెల్లవారిన తర్వాత బయలుదేరి అక్కగారి మందిరానికి చేరి అక్కడ అందరినీ అడిగి కనుక్కున్నారు. ఇప్పుడే ఆమె పూదోటకు వెళ్ళింది అన్నారు. ఇంకా వెనుక ముందు ఆలోచించారు. బయలుదేరి పూదోటకు వెళ్ళారు. చక్కగా పువ్వులన్నీ కూడా కోసి బుట్టలో వేస్తున్నది. ఆయన వచ్చేటువంటి అలికిడి విన్నది ఈమె. ఇక ఎలాగైనా సరే నట్టన సాగించి ఆయనను నత్తలశాలకు తీసుకురమ్మన్నారు భర్త. ఆ ఆజ్ఞను శిరసావహించి ఆ తల్లి ఆ పువ్వులు కోసి బుట్టలో వేసినట్టు వేసి అలా ఒకటి వేసింది. పువ్వు పడ్డంతో ఏమి క్రిందున్నారు ఆయన, పై మేఘాల్లోనే తెలియాడుతున్నారట. ఆహా, దగ్గరికి వెళ్ళి ఆమెను అలా తాకబోయాడు. ఆగండి. ఆ ఉద్యానవనములు చక్కగా తన మనస్సులో ఉండేటువంటి మాటనంతా కూడా ఆయన ముందు పరచిన ఆ తల్లి. ఎందుకంటే చెరువులు తిరిగేటువంటి ఈ వనాలలో సరస సల్లాపాలు కట్టిపెట్టండి. రాత్రికి మీరు ఒంటరిగా నత్తలశాలకు రండి. నత్తలశాలకు మీరు ఒక్కరే రావాలి సుమా. అందులో ఆయుధాలు ఏమి తీసుకురాకూడదు, నాకు భయం అన్నది. పిచ్చిదాన, నీ దగ్గరకు వచ్చేటప్పుడు ఆయుధాలతో పనే ఉంది, నేను ఒక్కరిని వచ్చినా చాలు అని. ఇక అక్కడ నుండి తప్పకుండా మరొక సుమ అని ఆమె బయలుదేరి వెళ్ళిపోయింది. అయ్యవారు పరమానందంతో భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే అయ్యవారు పరమానంద భరితులై బయలుదేరి వెళ్ళిపోయారు. ఇక అటు తిరిగి ఇటు తిరిగి ఎలాగైతే సాయంత్రం 6 గంటలు అయింది. అమ్మవారి ఇక్కడ భీముణ్ణి చక్కగా బలరాంకునికి చక్కగా వస్త్రం చుట్టి, అసలు ఆ చీర ఎక్కడి నుండి తీసుకొచ్చారో ఏమిటో ఆ తల్లికి తెలియదు కానీ ఒక 5-6 చీరలు జమ చేసి ఆయనకు చుట్టడమే, ఇంకేమో కుర్చీలు ఇంకేమీ లేదు. అలా చుట్టి ఆ కొంగును అలా తల మీద వేసింది అంతే. ఇంకా జాకెట్ అది వగైరా అంటే ఇంకా కష్టం ఆ తల్లికి. ఏదో అది మాత్రమే అలా చుట్టబెట్టింది. దేవుణ్ణి చక్కగా అలంకరణ, స్త్రీ రూపం, స్త్రీ ఎలా ఉన్నదో అలాగే దేవి బాగున్నానా చీర కట్టి అంటే మీకేమండి
లక్షణంగా ఉన్నారు, కాకపోతే కాస్త లావుగా ఉన్నారు అంతే అన్నది ఆ తల్లి. సరేలే, ఎలాగైతే ఎంత అందంగా ఉన్నారో మీరు. చక్కగా భ్రమయ్యను వాళ్ళని చక్కగా ముస్తాబు చేసి ఆ తల్లి ఇక వీధి లైట్లు ఏమీ లేవు, అంటే అంటే అప్పట్లో విద్యుత్ దీపాలంకారం ఏమీ లేదు. ఆ దివిటీలు రాజమార్గంలో ఎక్కడ ఉండకూడదు, అందులో నర్తనశాలకు వెళ్ళేటువంటి మార్గంలో ఉండకూడదు, ముందుగానే చెప్పారు అయ్యా. ఇక చక్కగా ఇక్కడ అయ్యవారు ముస్తాబై బయలుదేరి వెళుతుంటే భార్యలు ఆయనకి ఇంకా ఉన్నారట, ఉండేటువంటి వారు ఎక్స్ట్రా 700-800 మంది ఉన్నారట. వారందరూ కూడా బయలుదేరి మనోహర, ప్రాణనాథ, ప్రియతమ, ప్రణయరాగ సుందర, మావయ్య, బావ అని అందరూ దగ్గరకు వచ్చారు. దగ్గరకు వస్తే అయ్యవారు లైట్ గా ఒక పెక్కేశారేమో. ఇదేమిటే కాత్యాయని, ఇదేమిటే కళ్యాణి, ఇదేమిటే రోజా, ఇదేమిటే భాజా, ఇదేమిటే ఖాజా, మనము లేకపోతే ప్రాణమే ఉండవన్నటువంటి ఈయన దగ్గరకు వస్తుంటే దూరం దూరం అంటున్నారు. ఏం జరిగింది ఈరోజు? ఈయన మైకం వేరు. ఓ ప్రియా 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 అంటూ ఉంటే ఒక్కొక్కరు నన్న అని అంటుంటే నన్ను కాదట్లేదే బయలుదేరాలి. అందరూ కూడా ఏమిటే ఎప్పుడు లేని పాటలన్నీ పాడుతున్నారు. ఈయన ఏమైంది ఈయన మనస్సులో? అమ్మాయిలో దూరం ఎవరికి తెలియకుండా. సరేలే, ఎక్కడో బయలుదేరుతున్నారు. బయలుదేరి అలా వెళుతున్నారు. కీచకుడు అలా వెళుతుండగా చీకటి, ఆ చీకటిలో ఎవరి కంటా పడకుండా అయ్యవారు ఒక్కరే బయలుదేరి నర్తనశాలకు వెళుతున్నారు. ముందుగానే ఈమె మాలనీదేవి గారు భీముణ్ణి తీసుకొని వెళ్ళి నర్తనశాలలో ఉంచి అక్కడ పెట్టినటువంటి ఆ దివిటీలు, ఆ దీపాలన్నీ కూడా ఆర్పివేసి ఆమె వేరొక చోటకి చేరుకున్నది. అయ్యవారు చక్కగా అక్కడ ఒక ఆసనం మీద ఆసీనులై ఉన్నారు. అలా కూర్చొని ఉండగా అయ్యవారు బయలుదేరి దగ్గరకు వచ్చి అలా నర్తనశాలలో ఆ వేసి మూసి ఉన్నటువంటి ఆ తలుపు అలా సరిచారు. లోపల నుండి ఎటువంటి శబ్దము లేదు. ఎవరన్నా ఉన్నారా? లేకుంటే నేను బయలుదేరుతాను అని అంటూ ఉండగా, ఓ దౌర్భాగ్యుడా, నీకోసం నేను వచ్చి ఇక్కడ వేచి ఉంటే నువ్వు వెళ్ళిపోతామని నేను ఎందుకు వచ్చినట్టు అని ఎప్పుడైతే ఆ శబ్దం విన్నాడు, ఆహా, నాకంటే ముందుగా మాలని వచ్చి కూర్చున్నది. ఆ లోన ప్రవేశించారు. చీకటి ఎక్కడ కూర్చున్నదో తెలియడం లేదు. అలా అడుగు మోపి ఆమె ఉన్నటువంటి చోటికి ఆ చీకటిలోన వెతుక్కుంటూ గుడ్డువాడి చందమ్మును బయలుదేరారు.
కుందరదన రాకేందు వదన జగనాయక సుందరే కుందరదన రాకేందు వదన అరవింద నయన జగనాయక సుందరే కుందరదన నాకు చాలా మంది ఉన్నారు నీలాంటి వారు, కానీ నీ అంతటి సుందరీమణులు లేరు సుమ అని అంటూ ఉంటే పడయ నేరవు నిక్కవముగా అన్వేషించినైనా ఇన్ని మాటలు ఆయన నోట వింటున్నారు కదా, నేనేమైనా మాట్లాడుకుంటే ఏమైనా ఆయనకు అనుమానం కలుగునేమో అని ఆయన అంటున్నారట. పడయనే నేరము నిక్కవముగా అన్వేషించినైనా నా మాదిరి ఆడుగా పని లేదు నలుముట్టిన వేక నీకినాక గరితలతో మనోహరా నిన్న వీలు కాలేదు క్షమించు, నేడు దీనితో నా కొలంతయు అన్నగా శాలలో ఇద్దరు అలా చేరి, ఎందుకంటే ఇద్దరు సమబలులే, ఆ కూర్చున్నటువంటి ఆ వంశముపై ఆయన ఒక్కరు కూర్చొని ఉన్నారు. ఈయన గుడ్డివారి చందమ్మున అలా వెతుకుతూ ఆ వంశం దగ్గరికి వెళ్ళి అలా కూర్చొని ఉండగా రాత్రిలో సరసాల విరహాలు ఉంటాయి కదా, దగ్గరకు వచ్చి కూర్చున్నారు కనుక అంత దూరం ఎందుకు, అంతకు మునిపే ఆయన సైనికుల చేత అనేకమైనటువంటి పళ్ళన్నీ కూడా నర్తనశాలకు పంపించారట. సరే దగ్గరకు తెచ్చి అవి కూడా వెతుక్కొని దగ్గర తీసుకొని ఒక్కొక్క పండే తిని వెళ్తున్నాడట. ఆ రాత్రిలో ఆమెకు
ఆ ఒక్కొక్క పండుగ తీసి అలా తినబెడుతున్నారు. ఏమో ఆడవాళ్ళు అయితే కొద్ది కొద్దిగా కొరుక్కొని తినేందరు, కానీ అక్కడ ఉన్నది ఆయన కదా. ఒక్కొక్క పండు అలా నోట్లో పెడుతుంటే పెద్ద గుహలేకి రాళ్ళు తొలిస్తే ఎలా వెళ్ళిపోతాయో మొత్తం అన్ని నిమిషంలో ఏమిటి ఏమని మాత్రము నమలకుండానే అన్ని కానిచ్చేస్తున్నది. ఏమో లే ఆ పని ఈ పని అంటూ సమంగా భోజనం చేసిందో లేదో వేళకొని అది కూడా సర్ది పెట్టుకున్నారు. కాస్త అలా చేయి చాపారు. కాస్త ముద్దన్న పెట్టుకుందామని మనస్సులో కలిగిందో ఏమిటో అలా చేయి చాపడంతోనే ఏమండి అడవుల్లో ఉంటుంది ఎర్రచీకు, ఆ ఎర్రచీకులో చేయి పెట్టినట్టు అయింది. ఏం మీసాలు అలా గుచ్చుకుని ఓహో చీకటి కదా, ఆమె బుక్కలు పట్టుకోవడానికి వెళ్ళి ఆమె కొళ్ళు పట్టుకున్నానేమో దానికి సర్దుకున్నారు. సరేలే ఇంతంత దూరం ఎందుకు, దగ్గరనే ఉన్నాం కదా, ఇంకా ఆమెనే దగ్గర అలా లాక్కుందామని అలా చేయి వేశాడు. ఆహా ఇంకా అలా వేశాడు. ఎక్కడుంది నడుము, చేయి జాబేంత నడుమేనట. అలా అలా ముందుకు వెళ్ళి అలా పట్టుకున్నాడు. వామ్మో ఇదేమి నడుమా మరి మనం ముద్ద, ఇదేమిటి స్త్రీలకైతే మాత్రమేమి ఇంత నడుముంటుందా అని అప్పుడు ఇంకా ఎక్కువ అనుమానం కలిగి ఒక్కసారి పైకి లేచాడు. కీచకుడు ఎప్పుడైతే పైకి లేచాడో ఓహో వీరికి అనుమానం కలిగినట్టు ఉన్నది, ఇక ఇక్కడ నుండి పారిపోబోతాడని ఆయన కూడా పైకి లేచి నిలబడ్డాడు. నిలచిన అతన్ని చూచి ఎవడురా నీవు? నేనా గంధర్వుడిని. ఓహో గంధర్వుడివా? అవునురా, నేను మొన్నటి నుండి అనుకుంటూనే ఉన్నాను, ఈనాటికి నువ్వు నాకు తటస్థపడ్డావు అన్నమాట. సరే ఆయనను మించిపోయినది లేదు అని ఇరువురు కూడా మంచి బల సంపన్నులే, ఒక ఇద్దరు కూడా సమబలులే. ఆ ఇద్దరు భయంకరంగా అక్కడే ఆ రత్నశాలలోనే ఆ చీకటిలోనే భయంకరంగా యుద్ధము చేస్తున్నారు. కానీ ఆ చప్పుడు మాత్రము వెలుపలకు రానియకుండా ఆ రత్నశాలలోనే. ఎందుకంటే ఎవరైనా విన్నారనుకో అర్ధరాత్రి వేళ ఏమిటి దెబ్బలాటారని పరుగు పరుగున అందరూ కూడా అక్కడికి చేరుకుంటారు. అప్పుడు కీచకులను చూసినటువంటి వారు చచ్చా ఆడదాని చేతిలో రాత్రి వేళ దెబ్బలు తింటున్నాడు కీచకుడు అని ఎవరు ఎక్కడ ఏమనుకుంటారో అని కీచకుడి నోట మాట రాలేదట. అజ్ఞాతవాస భంగం ఎక్కడ భంగం అవుతుందో, ఎక్కడ అజ్ఞాతవాస భంగం అవుతుందో అని భీమసేనుని నోట కూడా ఒక మాట రాలేదు. ఇద్దరు కూడా భయంకరంగా అతి భీకరులై అక్కడే యుద్ధం చేశారు. ఆ రాత్రి వేళ మహాబల సంపన్నుడైనటువంటి వాయునందనుడు ఆ సహస్ర సింహబలుడైనటువంటి ఆ కీచకుని ఆ కామాంధుని అక్కడికక్కడే మట్టు పెట్టాడు. గోవింద లక్ష్మీరమణ గోవింద ప్రహ్లాదవరద గోవింద ఏడుకొండల మన వెంకటరమణ గోవింద ఆపద ముక్కల అనాథ రక్షక గోవింద. సర్వే జనా సుఖినో భవంతు.